ఫోన్ ట్యాపింగ్ కేసులో దర్యాప్తును వేగవంతం చేశారు పోలీసులు. ప్రధాన నిందితులైన ఎస్ఐబి మాజీ చీఫ్ ప్రభాకర్ రావు, శ్రవణ్ రావు అరెస్టుకు రంగం సిద్ధం చేశారు. వారిని విదేశాల నుంచి తీసుకొచ్చేందుకు ప్రయత్నాలు చేస్తున్నారు. అమెరికాలో ఉన్న నిందితులకు రెడ్ కార్నర్ నోటీసులు జారీ చేసేందుకు ఇంటర్పోల్తో సంప్రదింపులు కూడా జరుపుతున్నారు. భారత్ అమెరికా మధ్య నేరస్తుల అప్పగింత ఒప్పందం ప్రకారం నిందితులను అరెస్ట్ చేసేందుకు ప్రయత్నాలు కొనసాగుతున్నాయి. అటు ఈ కేసులో మరికొందరికి త్వరలోనే నోటీసులు ఇచ్చి విచారణకు పిలవనుంది దర్యాప్తు బృందం. అడిదే అంశానికి సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి వాసు అందిస్తారు. వాసు, కార్తిక్, తెలంగాణలో సంచలనం రేపుతున్నటువంటి ఫోన్ ట్యాపింగ్ కేసుకు సంబంధించి కూడా దర్యాప్తు వేగం పెంచారు పోలీసులు. ప్రధాన నిందితుడు ఎస్ఐబి మాజీ చీఫ్ ప్రభాకర్ రావుతో పాటు ఒక ఛానల్ ఎండి శ్రావణ్ రావుకు సంబంధించి కూడా వాళ్ళ అరెస్టుకు రంగం సిద్ధం చేశారు. విదేశాల నుండి తీసుకువచ్చేందుకు ప్రయత్నాలు అయితే వేగవంతం చేసినట్టుగా తెలుస్తోంది. అమెరికాలో ఉన్నటువంటి నిందితులకు రెడ్ కార్నర్ నోటీసులు ఇప్పటికే జారీ చేశారు. ఇంటర్పోల్ సహకారంతో కూడా వాళ్ళని ఎట్టి పరిస్థితుల్లో ఇండియాకు రప్పించి ఆ తర్వాత అరెస్టు చేయాలనే యోచనలో ఉన్నారు. తర్వాత కోర్టు ముందు హాజరుపరిచి తదుపరి విచారణ వేగవంతం చేయాలని ఆశిస్తా ఉన్నారు. అయితే ప్రధానంగా నిన్న జరిగినటువంటి విచారణ నేపథ్యంలో కూడా నాంపల్లి కోర్టులో ఇదే అంశాన్ని ఇంటర్పోల్ సహకారంతో కూడా వాళ్ళను హైదరాబాద్ రప్పించే ప్రయత్నాలు సాగిస్తున్నామని కోర్టు తెలిపారు. అయితే నేషనల్ సెంట్రల్ బ్యూరో అధికారులు సిబిఐ అధికారులతో సమన్వయం చేస్తూ ఇంటర్పోల్ తో సంప్రదింపులు జరుపుతున్నామని కూడా విషయాన్ని కోర్టు చెప్పారు. అయితే అమెరికా భారత్ మధ్య ఉన్నటువంటి నేరస్తుల అప్పగింత ఒప్పందం ప్రకారం కూడా నిందితులను అరెస్టు చేసేందుకు ప్రయత్నాలు సాగిస్తున్నాం. ఇదే విషయాన్ని కోర్టు జరిపిన నేపథ్యం కనిపిస్తుంది. వీలైనంత త్వరగా నిందితులను ఇండియాకు తీసుకువస్తాం, ఈ కేసులో విచారణ వేగవంతం చేస్తామని చెప్పారు. అయితే ఈ కేసులో ఉన్న మరికొంత మందికి సంబంధించి కేవలం పోలీసు అధికారుల వరకు ఇప్పటికైతే కేసు నమోదయ్యాయి. శ్రావణ్ రావు బయట వ్యక్తి అయినప్పుడు కూడా అతని కార్యాలయంలోనే ఫోన్ ట్యాపింగ్ సంబంధించిన వ్యవహారాలు కొనసాగాయన్న ఆరోపణల నేపథ్యంలో కూడా ఇప్పటికే కీలక ఆధారాలు సేకరించారు. త్వరలోనే ఈ కేసులో మరికొంతమంది ప్రైవేటు వ్యక్తులకు సంబంధించి కావచ్చు, మరికొంతమంది పోలీసు అధికారులకు ఎవరైతే అనుమానాలు ఉన్నాయో వాళ్ళందరికీ నోటీసులు జారీ చేసి విచారించే అవకాశం ఉంది. అదే సమయంలో కూడా ప్రభాకర్ రావును, శ్రావణ్ రావును హైదరాబాద్ రప్పించి విచారిస్తే మరికొంతమంది కీలక వ్యక్తుల పేర్లు వెలుగులోకి వచ్చే అవకాశం ఉందని పోలీసులు భావిస్తా ఉన్నారు. మొదటిసారిగా ఇంటర్పోల్ సహకారం తీసుకొని ప్రస్తుతానికి అయితే ఈ కేసులో వాళ్ళను రప్పించే ప్రయత్నాలు సాగిస్తున్నామని పోలీసులు చెప్తా ఉన్నారు. కార్తీక్, రైట్ వాసు.